ఏజ్ లో వీడియోస్ చూసి ఎవరైనా దిష్టి పెడితే ఈ ఫోటో వాళ్ళకి. హే గైస్, వెల్కమ్ టు గోకర్ణ సిరీస్ పార్ట్ 5. గుట్టలు ఎక్కి దిగేసరికి నా పని అవుట్ అన్నమాట. మొత్తం నీరసం అయిపోయింది. ఆ తిన్న 2 ఇడ్లీలు మొత్తం కూడా కరిగి, అట్లీస్ట్ ఏమైనా తిందామంటే అక్కడ ఏమీ లేవు, కొబ్బరి నీళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ అక్కడే పక్కలో ఉన్న విభూది వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఏమైంది, మెట్లున్నాయి, కిందికున్నాయి. ఇంకా నా పని అవుట్ అనుకున్నా, మొత్తం నీరసం వచ్చి అంత పైకి వెళ్ళి ఏమైనా యూజ్ ఉందా అని అంటే అసలు ఆ వాటర్ ఫాల్స్ కూడా వస్తలేవు. ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది. ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అప్పటికే నా ఫోన్ లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. రిటర్న్ లో వస్తుంటే పులి గట్టిగా అరిచింది. ఆ అరుపులు వినిపించాయి. మస్తు టెన్షన్ ఫీల్ అయినాం. నేనైతే వినలేదు, పక్కన ఫ్రెండ్స్ అయితే విన్నారు. కానీ ఖచ్చితంగా అయితే పులియే అని చెప్పారు. అండ్ ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం బిస్కెట్ అయినట్టే. అసలు ఫాల్సే లేవన్నమాట, చాలా లైట్ గా ఉన్నాయి. ఏదో మేము చూస్తాము అయినా పర్వాలేదు అని అనుకుంటే మీ ఇష్టం, ఇంకేం చెయ్యలేము. ఇంకా నాకు కమెంట్స్ కూడా వచ్చాయి అక్కడ అవాయిడ్ చేయండి అని చెప్పేసి, విభూతి వాటర్ ఫాల్స్ అని చెప్పి. కర్ణాటకలో ఏ బిజినెస్ గేట్ కి చూసినా, కొత్తగా కడుతున్న ఇంటికి చూసినా ఈ ఆంటీ ఫోటో అయితే ఉంది, దిష్టి ఫోటో. అందుకే నా వీడియోస్ కి కూడా నేను ఫస్ట్ క్లిప్ అదే పెట్టినా, దిష్టి తాకకుండా ఉండడానికి. మేము జర్నీ చేసి అయితే చాలా అలసిపోయినాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అయిపోయి మేమైతే ఓం బీచ్ కి అయితే వెళ్ళాము. అంటే సీన్స్ అన్ని కూడా మూవీస్ లో చూడటమే తప్పిస్తే డైరెక్ట్ గా ఫేస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అలా చందమామని చూసుకుంటా, ఇంకా స్నాక్స్ తినుకుంటూ, నా ఫేవరెట్ మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్ తాగుతూ, ఇంకా అట్లా కాసేపు రెస్ట్ తీసుకొని అయితే వచ్చి నెక్స్ట్ పార్ట్ లో కలుసుకుందాం. బాయ్.